అమ్మాయి మరీ వైలెంట్గా ఉంది. ఉంగరం ఆవిడకి వదిలేయడమే మంచిది నాయనా, లేకపోతే నీ చెయ్యే ఇరుగుద్ది. సమాచార హక్కు చట్టంపై అవగాహన. ఆఫీసు 4కే అయిపోతే 7 దాకా ఏం రాచకాలయాలు వెలగబెడుతున్నారు చెప్పండి. ఇది నా సమాచార హక్కు. ఊ, చెప్పండి, ఏం రాజకార్యాలు వెలగబెడుతున్నారు ఇప్పటి వరకు? నాకు కంటుచూపు ప్రాబ్లం ఉందని తెలిసి కూడా మీ నాన్న ఇంత అందగత్తిని ఎందుకు ఇచ్చాడంటావు సీత? ఆ ప్రాబ్లం ఉందనే. పాలు పొంగిపోకుండా చూడమన్నావు కదా. నేను ఏ విధంగా చూసినా కూడా అవి పొంగిపోతున్నాయే. ఏం చేయాలి? ఒకటి కొంటే 2 ఫ్రీ అంటే కొన్నా. చూడాలి అసలు లోపల ఏముందో. ఏముందో తెలియకుండా కొన్నారా? అది మీ తెలివి. అక్కడ ఆత్మహత్య జరుగుతుంటే భయపడి పారిపోయి వచ్చారా? మీ మొహం మండ. సెల్ ఫోన్లో చిత్రీకరించి ఫేస్బుక్లో పెడితే బోల్డ్ లైకులు వచ్చాయి కదా. అది కూడా తెలియదు మీకు. నీ అబ్బా, ఏమాటరా అది? అసలు ఆ క్రికెట్ పేరు నాకెవడు పెట్టమన్నాడు? వాడు సెంచరీ కొడితే నా బంగారు కొండ అని నన్ను ఎగరేసి ముద్దు పెట్టుకుంటావు. త్వరగా అవుట్ అయితే ఇలా విసిరి కొడతావు. మొదలైన పురపాలక ఎన్నికల హడావుడి. ఏంటి, ఓటేయాలంటే నేను సంక్రాంతి ముగ్గేయాలా? మనకి పెగ్గేయడం తప్ప ముగ్గేయడం రాదే. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి వెళ్తున్నారా? ఏడ్చినట్టే ఉంది మీ గెటప్పు. ఆదివాసులు ఇలాగే ఉంటారే. ఓహో, నీకు వేరే వాడితో పెళ్లి సంబంధం కుదిరిందా? వెరీ గుడ్. ఇప్పటిదాకా నీ మీద పెట్టిన ఖర్చు అంతా ఇచ్చేయి మరి. నిన్ను డొక్కలో తన్ని బొక్కలో తీస్తా. నిన్ను కాదులే ఆంటీ, వాడు సినిమా డైలాగ్స్ చెప్తున్నాడు.